సో, మార్నింగ్ మనం హై పాస్ ఆర్‌సి సర్క్యూట్‌కి సైనూసాయిడల్ ఇన్‌పుట్ ఇస్తే గనక ఎలా ఉంటదో మనం డిస్కస్ చేసాం మార్నింగు. ఇప్పుడు మనం స్టెప్ ఇన్‌పుట్, పల్స్ ఇన్‌పుట్ గనక ఇస్తే లో పాస్ సారీ మార్నింగ్ సైనూసాయిడల్ ఇన్‌పుట్ లో పాస్ ఆర్‌సి సర్క్యూట్‌కి ఈ ఒక ఇన్‌పుట్‌గా ఇస్తే ఎలా వర్క్ అయిద్దో మనం చూసాం. ఓకేనా? సో, ఇప్పుడేంటి అదే లో పాస్ సర్క్యూట్‌కి మనం స్టెప్ ఇన్‌పుట్, పల్స్ ఇన్‌పుట్ ఇస్తే ఎలా వర్క్ అయిద్దని చూద్దాం. మార్నింగ్ క్లాస్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మార్నింగ్ డెరివేషన్ అర్థమైందా? ఓకే. సో, ఇప్పుడు చెప్పేది చాలా ఈజీగా ఉంటదమ్మా. ఈ 2 ఇన్‌పుట్స్ యొక్క డెరివేషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటది. గుర్తుంచుకోండి. సో, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. పీడీసీ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. సో, నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వటము, లేపోతే పద్దాకల రిపీట్ చేసిందే వినటము కాదు. మీరు రఫ్ నోట్స్‌లో డెరివేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెరివేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటంటేనే మీకది ఈజీగా ఉంటది. లేపోతే ఎవరు ఏం చేయలేరు. గుర్తుంచుకోండి. సో, ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండమ్మా. స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్ ఫర్ ద లో పాస్ సర్క్యూట్స్. ఫర్ ద లో పాస్ సర్క్యూట్స్. హియర్ వి గో. సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండమ్మా ఫాస్ట్‌గా. మళ్ళీ చెప్పరా హెడ్డింగ్? స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్ ఫర్ ద లో పాస్ సర్క్యూట్స్. ఓకే సార్. ఓకే. చూస్తా. కొంచెం తలుపేయండి. మందొకటి. కొంచెం నోట్ చేసుకోండమ్మా. నీట్‌గా డ్రా చేయండమ్మా. యాక్చువల్‌గా ఏందంటే ఇది మౌస్‌తో కదా కొంచెం డ్రా చేయటం ఇబ్బందిగా ఉంది. అడ్జస్ట్ అవ్వండమ్మా.
డ్రా చేయండి అమ్మా, ఫాస్ట్గా డ్రా చేయండి. యాక్చువల్గా ఇదేమో లో పాస్ సర్క్యూట్ అమ్మా, ఇదేమో లో పాస్ సర్క్యూట్. నార్మల్గా స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇలా ఉంటుందమ్మా. సో ఇలాంటి ఇన్పుట్ వోల్టేజ్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. వై వీఆర్ గోయింగ్ టు దిస్ బికాస్ కెపాసిటర్ అనేది మనకి స్లోగా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కెపాసిటర్ అనేది మనకు స్లోగా ఛార్జ్ అవుతూ ఉంటుందో ఆ రైస్ టైం అనేది స్లోగా ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది అవుట్పుట్ వేవ్ ఫామ్. అందుకని మనకి యాక్చువల్ కన్నా కూడా అవుట్పుట్ చూడండి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ అండ్ దిస్ ఇస్ ద యాక్చువల్ ఇన్పుట్ వోల్టేజ్. దట్స్ వై వీఆర్ అబ్జర్వింగ్ ఏ రైజ్ వోల్టేజ్ ఫర్ దిస్. ఏంటి రైజ్ వోల్టేజ్ అంటే ఇలా అబ్జర్వ్ చేస్తాం, మళ్ళీ ఇలా డిశ్చార్జ్, ఇలా ఇలా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ వెన్ వీఆర్ గివింగ్ ఏ స్టెప్ వోల్టేజ్ టు ద లో పాస్ ఆర్సీ సర్క్యూట్. దీని తర్వాత కొంచెం థియరీ ఉందమ్మా, చెప్తాను రాసుకోండి. అవి వేవ్ ఫామ్ అను సర్క్యూట్ డయాగ్రామ్ గీసారా? Okay, see here, rise time, sorry, whenever, first point random, whenever a step voltage is given to the low pass RC circuit, then the output waveform can be shown as above figure. Second point, the main reason for the tilted output, spelling చూసుకోండి అమ్మా, tilted, TILTED, tilted. The main reason for the tilted output is due to the time constant of capacitor. Next, third point అని చెప్పి rise time, RISE. See here, rise time, RISE, rise time అని సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా, rise time. Okay, now see here, rise time, RISE, rise time is defined as the time taken by the waveform from to rise ఇది ఇప్పుడు రైజ్ అమ్మా, to raise from
0.1 to 0.9, 0.1 to 0.9, that is 10% to 90% of value, OF of value, is known as rise time. Rise time. Full stop. Full stop. It gives an indication of an indication of fast response of the circuit. 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 Okay, now it gives the fast response of the circuit. Next point రాసుకుందామా. When a step voltage is given to the low pass circuit, the output voltage expression will be given as చూడండమ్మా. రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. V naught of t is equals to V final plus V initial minus V final into e power minus t by RC. This is the expression. ఏంటమ్మా V naught of t అంటే V naught of t అంటే అవుట్పుట్ వోల్టేజ్ మనం ఎలా గీసాం వేవ్ ఫామ్ ఒకసారి చూపిస్తాను చూడండి అమ్మా. అవుట్పుట్ వోల్టేజ్ ఎలా డ్రా చేసాము. సో ఇది మన అవుట్పుట్ వోల్టేజ్ ఇలా డ్రా చేసాం. సో ఇందులో V ఫైనల్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద ఫైనల్, అండ్ V ఇనిషియల్ అంటే ఇది. సో V ఫైనల్ అంటే టోటల్ V ఫైనల్ ప్లస్ V ఇనిషియల్ మైనస్ V ఫైనల్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంతటి వాల్యూని ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ అంటే టైం కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాడు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది, 80 వస్తుంది. 80 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ చేశాడు. అంటే టైం కాన్స్టెంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ని ఇలా చేశాడు. సో ఈ విధంగా ఇలా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేశాడు. అర్థమైందా అమ్మా. ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ రాసుకోండి అమ్మా. ఎక్స్ప్రెషన్ రాశారా. ఓకే, నెక్స్ట్ దీని కింద రాసుకోండి అమ్మా. సో V ఫైనల్ అంటే మనకి టైం పీరియడ్ అనేది ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ అనుకుంటాం. సో V ఇన్ఫినిటీ ప్లస్ V ఫైనల్ అంటే V నాట్ ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ VI ఆఫ్ 0 అంటే ఇనిషియల్ వాల్యూ మైనస్ V నాట్ ఆఫ్ ఫైనల్ అంటే ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ
అంటే ఇనీషియల్ వాల్యూని 0తో ఫైనల్ వాల్యూని ఇన్ఫినిటీతో రీప్లేస్ చేశాను నేను. ఓకేనా? నౌ ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే సమ్ అజంప్షన్ లెటస్ రాసుకోండి దీని తర్వాత రాసుకోండి. లెటస్ ఎజ్యూమ్ V input of 0 is equals to V in is equals to 0 volts. అంటే స్టార్టింగ్ 0 వోల్ట్స్ ఉన్నాయని అర్థం మనం తీసుకుంటున్నాం. అంటే స్టార్టింగ్ 0 వోల్ట్స్ అంటే ఎటువంటి వోల్టేజ్ లేదు అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అలా అజ్యూమ్ చేసుకుంటే అండ్ ఇంకొక అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే ఫైనల్‌గా V నాట్ ఆఫ్ ఇన్ఫినిటీ దీన్నేమని అజ్యూమ్ చేసుకుంటున్నాం 0.9 అంటే అప్రాక్సిమేట్లీ 1గా తీసుకుంటాం. అంటే 0.9ని 1 వోల్ట్‌గా తీసుకుంటాం. అంటే డైరెక్ట్‌గా Vగా తీసుకుంటున్నాం. ఓకేనా? 0.9 Vని ఎలా రాస్తున్నాం 1Vగా 1V అంటే నథింగ్ బట్ Vఏ కాబట్టి డైరెక్ట్‌గా V అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో V ఇన్పుట్ ఆఫ్ 0ని ఏమని చేసుకున్నాం 0గా తీసుకున్నాం. V నాట్ ఆఫ్ ఇన్ఫినిటీని డైరెక్ట్‌గా V అనుకున్నాం. ఏది ఇనీషియల్‌లో 0 ఉంటది కాబట్టి 0 ఫైనల్‌గా ఎంత 90% అన్నాను కదా! రైజ్ టైమ్ ప్రకారం. ఇదిగోండి 90% అన్నాను కదా! మరి ఆ 90% బదులు 0.9 అంటే 90% అంటే 0.9 అని అర్థం. సో 0.9 అంటే ఏంటి అప్రాక్సిమేట్లీ 1 అనే కదా! 0.9 ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 అనుకోవచ్చు కదా! సో ఆ విధంగా అనుకుంటే 1 వోల్ట్ అయిద్ది. ఏమైద్ది 1 వోల్ట్ అంటే నథింగ్ బట్ V అనుకుంటాం. ఓకేనా? ఇది రాసుకోండమ్మా. ఈ స్టెప్స్ వాటికి రాసుకుంటే నెక్స్ట్ స్టెప్ చెప్తాను. రాయాలమ్మా ఫాస్ట్‌గా రాయాలి.